వ్యవసాయ మార్కెట్లో మిర్చి అమ్మిన రైతులకు డబ్బులు ఇవ్వాలంటూ ఓ రైతు వంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట చోటు చేసుకుంది. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఎన్ఎస్ ట్రేడర్ వ్యాపారి లాలు రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేశాడు. ఆ వ్యాపారికి కొన్ని ఇబ్బందులతో రైతులకు 2 కోట్ల మేర బకాయి పడ్డాడు. వాయిదాల ప్రకారం చెల్లిస్తూ 1,80,00,000 చెల్లించగా ఇంకా 9 మంది రైతులకు 20 నుంచి 30 లక్షల రూపాయలు బకాయి ఉంది. వ్యాపారి మార్కెట్ చుట్టూ తిరిగి అలసిపోయి రైతులు ఈ రోజు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం గేట్ కు తాళం వేసి ధర్నా చేపట్టారు. అక్కడకు చేరుకున్న వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తో మాట్లాడుతుండగా ఒక్కసారిగా రైతు తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తనకు 3,10,000 రూపాయలు రావాలని, ఆత్మహత్య యత్నం తప్ప మరో మార్గమే లేదని రైతు వాపోయాడు. ఆ రైతును పోలీసులు స్నానం చేపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ విషయంపై మార్కెట్ చైర్మన్ సుధాకర్ నాయక్ మాట్లాడుతూ రైతులకు మిగతా పైసలు కూడా త్వరలో ఇప్పిస్తామని, రైతులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, సంయమనం పాటించాలని కోరారు. వచ్చి మార్కెట్ లో మీరు మా నాయన మా ముత్తలో మీరు ఆ ప్రకారంగా నేను పంట పండించిన మార్కెట్ కు తెచ్చిన సార్. ఇంటికాడ అమ్మలే, ఊళ్ళో అమ్మలే, తెచ్చి మీద అమ్మిన. మరి ఆ పాట మీద వానికి ఎత్తపోయిందో నాకు తెలియదు, ఏ సార్లకు పోయేది మనకు తెలియదు. అది పాట పాడి అయితే సార్ అది ఆయన కొన్నాడు. ఎంత 21,000 పెట్టింది. 21,000 పెట్టి కొన్నాడు. 28 కింటాల మిర్చి, దానికి ఎంత 6,12,000 అయినాయి సార్. అల్లకి ఎంత 3,02,000 ఇచ్చిండు. ఇంకా 3,10,10,000 అయినాయి సార్. ఏం అన్న కొట్టన్నా, నా పరిస్థితి ఇట్లా ఉంది, నా అల్లుడు నా బిడ్డకు పంపిస్తాడు, చేస్తాడు, దానికి కట్టంగా అదో ఇదో అంటే సాయంత్రం కొడతా, పొద్దున కొడతా, మధ్యాహ్నం కొడతా అని చెప్పుడే మాట్లాడు. సరేలే కొట్టేస్తాడులే, ఇక ఎందుకు కొట్టేస్తాడులే. ఎప్పుడైనా నేను ఇట్లా మార్కెట్కి వస్తే 3 రోజులు కాదు, పంట అమ్మగానే 3 రోజులు వెంటనే కొడతారు. ఏ సార్ కొన్నా కొట్టేస్తాడు. నాకు పని తీరినప్పుడు 5 రోజులు 10 రోజులు వస్తా, ఇడిపించుకొని పోతా, నా కూలి నెలలు నేను చూసుకుంటా సార్. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఈయన కొన్న కాడ నుంచి ఆయన ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండో అప్పటి నుంచి మార్కెట్ కి తిరగబడితే ఏం చేసిండు, సెక్రటరీ సార్, చైర్మన్ సార్ ఏమన్నాడు, మార్కెట్ లో అమ్మిన దానికి బాధ్యత నేనే దానికి ఇప్పించే బాధ్యత నాదే అని చైర్మన్ సార్ అన్నాడు. సార్ ఓకే, నువ్వు అంటున్నావు కదా, మేము అమ్మింది మార్కెట్ నే, మేమైతే బయట అమ్మలే అని చెప్తే సర్లే అని చెప్పిండు. ఈ సారు 10 రోజులు 5 రోజులు 10 రోజులు 5 రోజులు పెట్టుకుంటా 3 నెలలు అయింది సార్. 3 నెలలు కాదు సార్. ఇప్పుడు మా బాగా తట్టుకోలేని పరిస్థితి ఉన్నది సార్. నువ్వు అసలు పట్టుకున్నాడు సార్ అంటే అయితే ఈ సార్ ఏం చేసిండు, వాడి నాయనకు, వాని అన్నకు, వాని భార్యకు పిలిపించి సంతకాలు, ఆ కాగితం మీద సంతకాలు పెట్టించిండు. 15 రోజుల టైం, 15 రోజుల్లో నువ్వు ఇచ్చేయాలి, రైతు రాకట్లేదు ఈ సార్ చెప్పిండు, రాపించిండు. ఇప్పుడు 15 తారీఖు అంటే ఇవాళ ఎంత 20 రోజులు అయింది, ఇంకా 3-4 రోజులు ఎక్కువనే అయింది. ఏం సార్ అంటే ఈ సార్ ఫోన్ చేస్తే